మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. విజయవాడలో వరద బీభత్సం సృష్టించినటువంటి ఇబ్బంది అంతా ఇంత కాదు. సుమారుగా 5 లక్షల మంది తెలుగు వాళ్ళు నిరాశ్రయులై ఇళ్లు వదిలిపెట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నివాసాల్లో ఈ రోజు శిబిరాల్లో ఉంటా ఉన్నారు. తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, ఉండడానికి ఇల్లు లేక, చేసుకోవడానికి పని లేక ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి తెలుగు ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ తెలుగు వాళ్ళది, పైగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఉంది. ఇది విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రజల వైపు నుంచి, ప్రజల దగ్గర నుంచి ఆర్థిక సాయం కానీ, వస్తు రూపేణ సాయం కానీ తీసుకుని సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇవ్వడం అనేది ఆనవాయితీగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. అందులో భాగంగా సహృదయులైనటువంటి ఆదోని ప్రజల దగ్గరికి నేను జోడబెట్టుకొని వచ్చాను. ఈరోజు తమకు తోచిన సాయాన్ని అందించి సాటి తెలుగు వాళ్ళని ఆదుకోమండి అని నేను విన్నవించుకుంటూ షాపుకి ఇల్లుకి ఒక వారం రోజుల పాటు నేను ఈ దానాన్ని స్వీకరిస్తాను. దీన్ని తప్పకుండా సీఎం రిలీఫ్ ఫండ్ కు లేదా ముఖ్యమంత్రి చెప్పినటువంటి ఏ కార్యక్రమానికైనా సరే వినియోగించి అక్కడ తెలుగు వాళ్ళని కాపాడుకుంటాం. అంతేకాకుండా ఆదోని వైపు నుంచి సుమారుగా 150 మంది మున్సిపల్ సిబ్బంది అక్కడికి పోయి ఉన్నారు, ఇంజనీర్లు అక్కడ పోయి ఉన్నారు, పోలీసులు అక్కడికి పోయి ఉన్నారు. వీళ్ళు బ్రహ్మాండంగా అక్కడ సేవ చేస్తా ఉన్నారు. వాళ్ళకందరికీ ధన్యవాదాలు చెప్పే కార్యక్రమాన్ని కూడా చేపడతాం. ఈ రోజు ఆదోని ప్రజల గౌరవాన్ని పెంచే విధంగా ఆదోని నుంచి వెళ్ళినటువంటి సిబ్బంది అంతా కూడా సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. వాళ్ళకందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆదోని ప్రజలందరూ పెద్ద మనసు చేసుకొని మన సాటి తెలుగు వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలకు స్పందించి సాయం చేయాల్సిందిగా చేతులెత్తి వేడుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.